వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు ప్రస్తుతం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏడాది పరిపాలన పూర్తయింది. ఎట్లా ఉంది? ఏడాదిలో మీరిచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో మీ పాత్ర ఎలా ఉంది? అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి సుపరిపాలన, ఒక మంచి ప్రభుత్వం నడుస్తుంది. కూటమి పాలన అద్భుతంగా ఉందని చెప్పి ప్రజలే చాలా ఆనందంతో ఉన్నారు. గతంలో చూస్తే భయంకరమైనటువంటి గోతులతో కూడిన రోడ్లు, సరిగా అందని సంక్షేమం, అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్, రాజధాని లేని రాష్ట్రం. అదేవిధంగా చూస్తే గంజాయి, బ్లేడ్ బ్యాచ్, రౌడీయిజం, భూ కబ్జాలు, స్థల కబ్జాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, అక్రమ మైనింగ్లు, ఇలాంటి వాటిలతో రాష్ట్రం గత 5 ఏళ్లుగా ఉంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంతల లేని రోడ్లు మార్చడం జరిగింది. అదేవిధంగా పల్లి పండుగ పేరుతో పల్లెల్లో కూడా మంచి వెలుగులు నించడం జరిగింది. మంచి రోడ్లు వేశారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్ళలో ముందుకు వెడుతుంది. దానితో పాటు ఎక్కడా కూడా రౌడీయిజం లేదు, అక్రమ కేసులు లేవు, అట్రాసిటీ కేసులు లేవు, భూ కబ్జాలు లేవు, స్థల కబ్జాలు లేవు. అదేవిధంగా మనం చూసినట్లయితే బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మూలించారు. అభివృద్ధి ఎజెండాగా పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అనేది పునర్నిర్మాణం జరుగుతుంది ఒక పక్క. మరోపక్క ఆంధ్రప్రదేశ్కి జీవనాడైన పోలవరం మరోపక్క కన్స్ట్రక్షన్ జరుగుతుంది. శరవేగంగా కూడా నడుస్తుంది. రైతులంతా కూడా చాలా సంతోషిస్తున్నారు. సాగునీరు సక్రమంగా అందుతుంది, ఎరువులు, పురుగుల మందులు సక్రమంగా అందుతున్నాయి, ధాన్యం కొనుగోలు సక్రమంగా జరుగుతుంది. రైతులందరూ కూడా సంతోషిస్తున్నారు, అష్టైశ్వర్యాలతో తొలతూగుతున్నారు. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా నిరంతరం శ్రమిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి. ఎన్నో ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. రాబోయే రోజుల్లో అత్యద్భుతమైన ఆంధ్రప్రదేశ్ మనం చూడబోతున్నాం. దేశంలోనే మొట్టమొదటి అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉండబోతుందని మాత్రం నేను ముందుగా తెలియజేస్తాను. గత ఎన్నికలకు ముందు ఎంత ఖర్చు అయినా సరే జనసేన పార్టీ నుంచి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలవడానికి ఎంత ఖర్చు అయినా వెనకాడేది లేదని మీరు చెప్పినట్టుగా కొన్ని వార్తలు కూడా వచ్చినాయి బయటికి. అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇటీవల మీరు చేసిన వ్యాఖ్యలే కారు మీది ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఏంటి సార్, అప్పుడు అంత ఖర్చు చేస్తానన్నారు, ఇప్పుడు ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? నేను ఖర్చు చేస్తాను లేకపోతే డబ్బులతో రాజకీయం చేస్తానని ఏ రోజు చెప్పలేదు. చాలామంది ఒక అపోహలో మాత్రం ఉంటే ఉండొచ్చు, కానీ డబ్బుతో రాజకీయం చేయడానికి నేను రాలేదు. కాకపోతే రాజకీయానికి అవసరమైన డబ్బు మాత్రం నేను ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని మాత్రం అప్పుడు నేను చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా చేసి చూపించాం. ఈ మధ్య ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే దానికి రాజకీయానికి ముడిపెట్టారు. కానీ నేను మా కార్యకర్తలకి విషయం ఏంటనేది నా పొజిషన్ చెప్తూ చెప్పాను. నిజానికి గత 27 ఏళ్లుగా నేను ఒక మంచి బిజినెస్ చేస్తున్నాను, కార్పొరేట్ వ్యవస్థను రన్ చేస్తున్నాను. 27 ఏళ్ళు కార్పొరేట్ వ్యవస్థను రన్ చేసినప్పుడు నాకు ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా బాగుండేది. రొటేషన్లో ఫైనాన్షియల్ కండిషన్ చాలా హెల్తీగా ఉండేది. ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చామో ఈ యొక్క డే అంతా కూడా 24 గంటలు, వారంలో 7 రోజులు, సంవత్సరంలో 365 రోజులు కూడా డెడికేటెడ్గా పాలిటిక్స్కి, ప్రజాసేవకి అంకితం చేసేయడం వల్ల నాకు రెండు ఒకేసారి 2 పడవల మీద కాలేసినట్టుగా అటు బిజినెస్ ఇటు రాజకీయం గడవదు. కాబట్టి నేను బిజినెస్ వదిలేసుకుని పూర్తిగా రాజకీయానికి, ప్రజాసేవకు అంకితం అవ్వడం వల్ల ఆ యొక్క బిజినెస్ లేకపోయేసరికి నాకు ఆర్థిక మూలాలు దెబ్బతిన్నందువల్ల నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాను అన్నమాట వాస్తవం. అదేముంది, నాకున్న ప్రాపర్టీలో కొంత తీసుకుని అప్పులు తీర్చేసుకుని మళ్ళీ మామూలుగానే ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా జనసేన పార్టీ గెలవడానికి కూటమికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా, జన సైనికులకి నా జీవిత కాలం ఏ రోజు ఇబ్బంది రాకుండా చూసుకునే విధంగా నాకు ఆర్థిక సంపద ఉంది. కాకపోతే రొటేషన్ ఆగింది, బిజినెస్ ఆగింది, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాం, కొంత ప్రాపర్టీ తీసేస్తున్నాం. ఇప్పుడు మేము కొన్ని సైట్లు తీసేస్తున్నాం, మొత్తం అప్పులన్నీ క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ హ్యాపీగా జనసేన పార్టీని, జన సైనికులను మాత్రం జీవితకాలం గెలిపిస్తూనే ఉంటాను. నెక్స్ట్ ఇయర్ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తాను. మళ్ళీ నేను అందరికీ వెన్నుదన్నుగా ఉంటాను, ఆర్థికంగా వెసులుబాటు కల్పిస్తానని కూడా వ్యాఖ్యలు కూడా మీరు చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఏంటి సార్ అది? ఖచ్చితంగా మా జన సైనికులందరూ కూడా బడుగు బలహీన వర్గాలు, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీలు, ఉపాధి హామీలు, ఉపాధి శ్రామికులు, వీళ్ళందరూ కూడా చిన్నకారు రైతులు అవడం వల్ల వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి.
వాళ్ళ కనీసం ఎలక్షన్ ఖర్చులు కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా బత్తుల బలరామకృష్ణ అనేవాడు కూటమి ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాబట్టి కూటమి నాయకులందరికీ బత్తుల బలరామకృష్ణ గెలిపించుకునే పనిలో ఉంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి మోరల్, ఫైనాన్షియల్ ఏ సపోర్ట్ కావాల్సిన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజా గారికి మంచి నమ్మకమైన వ్యక్తిగా ఉన్నారు మీరు. తర్వాత ఆయన వ్యతిరేకించారు, బయటకు వచ్చారు, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఇప్పుడు కొన్ని రోజుల క్రితం నుంచి చూసుకుంటే వాళ్ళిద్దరు జక్కంపూడి బ్రదర్స్ ఇద్దరు కూడా జనసేన వైపు చూస్తున్నారు, పార్టీ ఆహ్వానిస్తుంది, లేదంటే వాళ్ళు వస్తున్నారు అనే ప్రచారం జరుగుతుందా? మీరు ఆహ్వానిస్తారా? పార్టీలోకి వస్తే స్వాగతిస్తారా పార్టీ పరిస్థితి? అది మా యొక్క అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆలోచనతో ఉంటుంది. పార్టీకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తారు, కానీ అది ఏంటనే విషయం నాకు తెలియదు. పూర్తిగా మా అధినాయకుడు దృష్టిలో ఉంటుంది. కాబట్టి నాకు జక్కంపూడి రాజాకి లేదా నాకు జక్కంపూడి గణేష్కి వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులు లేవు, వ్యక్తిగతమైనటువంటి కక్ష సాధింపులు లేవు. రాజకీయం కోసం వాళ్ళు మాట్లాడతారు, నా రాజకీయం కోసం నేను పనిచేస్తాను. వాళ్ళ గెలుపు కోసం వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు, నా గెలుపు కోసం నేను ప్రయత్నాలు చేస్తాను. నేను ధర్మబద్ధమైన గెలుపు కోసం నేను ప్రయత్నాలు చేశాను, వాళ్ళ అధర్మబద్ధమైనటువంటి గెలుపు కోసం వాళ్ళ ప్రయత్నాలు చేశారు. కుటిల రాజకీయాలు చేయడం వాళ్ళకి పుట్టుకతోనే వెన్నతో పెట్టిన విద్య కాబట్టి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారు తప్ప మిగతా విషయాల్లో నాకు వ్యక్తిగతంగా వాళ్ళతో లేరు. నాకు వాళ్ళ శత్రుత్వం, వాళ్ళతో నాకు శత్రుత్వం కాదు. కేవలం రాజానగర నియోజకవర్గ ప్రజలకు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు, దోపిడీలు, దౌర్జన్యాలకి గురవడం ఒకటే నాకు శత్రుత్వం. వాటి నుంచి విముక్తి కల్పించి ప్రశాంతమైన రాజానగర నియోజకవర్గాన్ని, ప్రశాంతమైన రాజానగర నియోజకవర్గ ప్రజల జీవనాన్ని, అభివృద్ధి చెందిన రాజానగర నియోజకవర్గ ప్రజల జీవితాలను నేను చూడడం కోసం వచ్చాను రాజకీయాలకు తప్ప నాకు వ్యక్తిగతమైన కక్షలు ఎవరి మీద లేవు, ఎవరితో నాకు టార్గెట్ కాదు. అసలు నాకు ప్రజలకు ఉన్నటువంటి బాధల నుంచి బయటకు తీసుకురావడం ఒకటే నా టార్గెట్. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలకు సంబంధించి ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది మీకు, ఇంకా దాదాపుగా ఏంటి మీరు అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవడానికి ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళబోతున్నారు? సార్, నేను ఇచ్చిన ప్రణాళికలన్నీ కూడా అన్నీ అమలు చేస్తూనే ముందుకు వెళ్తున్నాము. ఆల్మోస్ట్ అన్నీ కూడా సక్సెస్ రేట్లోనే ఉన్నాయి. ఇంకా ఆర్థిక విధ్వంసం గత వైసీపీ పాలనలో జరిగింది కాబట్టి ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇంకా కోలుకోలేదు. కాబట్టి వెంటిలేటర్ మీద నుంచి ఇప్పుడు జనరల్ వార్డు షిఫ్ట్ చేసినట్టుగా పరిస్థితి ఉంది. కాబట్టి త్వరలో ఇక్కడ అన్నీ కూడా విద్యా, వైద్యం, సంక్షేమం అన్నీ కూడా సక్రమంగా అభివృద్ధి చేసి రాజానగర నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో నుంచోబెట్టే బాధ్యత నాదే అని చెప్పి సందర్భం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అయితే వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో తమ పార్టీ నాయకత్వాన్ని, తమ పార్టీ నేతలందరినీ కూడా గెలిపించుకునే దిశగా తన ప్రయత్నం చేస్తానంటున్నారు. అయితే జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ తమ పార్టీలోకి వస్తే అధినేత నిర్ణయం మేరకు వస్తుంది. అయితే వాళ్ళ మధ్య ప్రస్తుతం ఈయన మధ్య ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేని నేపథ్యంలో ఒకవేళ వస్తే పార్టీ అధిష్టానం అంగీకరించి వస్తే మాత్రం తను స్వాగతిస్తానని కూడా చెప్తా ఉన్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.